ఐబొమ్మ దగ్గర నిజంగా యూజర్ల డేటా ఉంటుందా అంది. దానికి సమాధానం హైలీ అన్లైక్లీ. ఎందుకంటే ఐబొమ్మ లాంటి వెబ్సైట్లు సాధారణంగా యూజర్ల పేరు, ఫోన్ నెంబర్ లేదా పర్సనల్ డేటా సేకరించవు. వాళ్లు కేవలం ట్రాఫిక్ అనలిటిక్స్ మాత్రమే చూసుకుంటారు. కాబట్టి మీరు ఐబొమ్మలో సినిమాలు చూసినా మీ ఫోన్ నెంబర్ లేదా డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉండే అవకాశం చాలా తక్కువ. కానీ మీరు అక్రమంగా సినిమాలు డౌన్లోడ్ చేస్తే మీ ఐపీ అడ్రస్ ట్రేస్ అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది. ఇదే కారణం చేత పోలీసులు ఈ వెబ్సైట్లను పూర్తిగా షట్ డౌన్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది చట్టరీత్యా తప్పు మరియు ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం శిక్షార్హం. అయితే ఇలాంటి వార్తలు వైరల్ అయినప్పుడు మనం ఏం చెయ్యాలి? మొదట ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం. సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి స్క్రీన్ షాటు నిజమని నమ్మకండి. రెండవది, సినిమాలు చూడ్డానికి ఇప్పుడు లీగల్ ప్లాట్ఫామ్లే వాడండి, లైక్ ఓటీటీ యాప్స్, థియేటర్స్ లాంటివి. పైరసీ వెబ్సైట్లు వాడడం వల్ల మీరు కూడా నేరంలో భాగస్వాములు అవుతారు. మూడవది, డేటా సేఫ్టీ మీద భయం ఉండాలి, కానీ ఫేక్ రూమర్ల వల్ల టెన్షన్ పడకండి. ఎలాగైతేనేమి ఫ్రెండ్స్, ఈ ఐబొమ్మ థ్రెట్ నోటీస్ అసలు నిజం కాదని మీరు కూడా తెలుసుకున్నారు కదా. ఇదొక పాత నోటీస్ ఇప్పుడు కొత్త రూమర్గా మారింది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.